హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మండే టు సండే కరోనా నుండి రక్షించుకోవడానికి మనం ఇంట్లోనే కషాయాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మండే టు సండే రోజు విడిచి రోజు ఈ కషాయాలని తాగాలి. అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే, సండే ఈ 4 కషాయాలు తాగాలండి. నేను ఎందుకు రోజు విడిచి రోజు తాగమన్నానంటే రోజు తాగటం వల్ల మన ఒంట్లో బాగా వేడెక్కువయ్యి వేరే సమస్యలకి దారితీస్తుంది. సో 1 వీక్కి 4 డేస్ తాగితే సరిపోతుంది. ఈ 4 కషాయాలు ఇంట్లో తయారు చేసుకుని తాగండి. ఇమ్యూనిటీని పెంచుకోండి. నా ఛానల్ కనుక ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని అది కొంచెం హీట్ అయ్యాక నిమ్మకాయని చక్రాలుగా కోసుకుని వేసుకోవాలి, తొక్కతో సహా. లెమన్స్లో విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత కొంచెం అల్లం, తర్వాత పుదీనా, కొన్ని క్యారెట్ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. దీంట్లో అల్లం వేసాం కదా, అది శరీరానికి చాలా మంచిదండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కోల్డ్, కఫ్ మనకి రాకుండా కాపాడుతుందండి అల్లం అనేది. దీంట్లో పుదీనా యూజ్ చేసాం కదా, పుదీనా అనేది సీజనల్గా వచ్చే అలర్జీలని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది పుదీనా. ఇలా 3 to 4 మినిట్స్ బాగా బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసుకోవాలండి ఒక గ్లాస్లోకి. దీంట్లో పెప్పర్ యూజ్ చేసాం కదా, పెప్పర్ అనేది థ్రోట్ పెయిన్ ఇవన్నీ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో క్యారెట్ యూజ్ చేసాం కదా, క్యారెట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటన్నిటిని యూజ్ చేసి ఒక కషాయంగా తయారు చేశాను. ఇది పిల్లలు కూడా ఈజీగా తాగుతారు, చాలా టేస్టీగా ఉంటుంది కషాయం. అందరికీ నచ్చేలా ఈ కషాయాన్ని ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కంపల్సరీ వారంలో ఒకసారి తాగండి. ఈ వైరస్ అన్నిటికి దూరంగా ఉండండి. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్, కొంచెం బెల్లం. దీంట్లో దాల్చిన చెక్క యూజ్ చేసాం కదా, ఇది చాలా రకాల ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. ఈ దాల్చిన చెక్క కోల్డ్, కఫ్ని బాగా తగ్గిస్తుంది. ఇలా బాయిల్ అవుతుంది కదా, 3 to 4 మినిట్స్ బాగా బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసుకుని దీంట్లో ఒక నిమ్మకాయ జ్యూస్ని వేసుకుని తాగితే చాలా మంచిదండి. మీకు ఎప్పుడైనా జలుబు, దగ్గు ఉన్నప్పుడు దీన్ని ట్రై చేసి చూడండి. మీకే మంచి రిజల్ట్ కనిపిస్తుంది, వెంటనే తగ్గుతుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది. బెల్లం వేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. నేను ఈ వీడియోలో 4 కషాయాలని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు వారంలో రోజు విడిచి రోజు తాగితే చాలా మంచిది. ఈ కషాయాలని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ కషాయం ఏంటంటే ఇది 3rd కషాయం. ఒక బౌల్ తీసుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని అది కొంచెం హీట్ అయ్యాక కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. 6 to 7 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వామ్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్,
కొంచెం బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉండే చేదు అవన్నీ పోతాయి. పిల్లలు ఇష్టంగా తాగడానికి బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. 3 to 4 minutes బాగా బాయిల్ అవ్వాలండి కంపల్సరీ. జీలకర్ర యూజ్ చేస్తున్నాం కదా, జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇది 3 to 4 minutes బాగా బాయిల్ అయ్యాక అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో వామ్ యూజ్ చేసాం కదా, వామ్ అనేది డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిదండి. స్టమక్లో ఏమన్నా బ్యాక్టీరియా అవన్నీ ఉంటే పోయేలా చేస్తుంది. అందుకే దీంట్లో నేను వామ్ యూజ్ చేశాను. రెడీ అయిపోయింది కషాయం. వారంలో ఒకసారి తాగి చూడండి. నెక్స్ట్ కషాయం నెంబర్ 4. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లో 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుని అది కొంచెం హీట్ అయ్యాక అల్లం ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసిన అల్లాన్ని నేను వేస్తున్నాను. ఇలా జ్యూస్లా చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత 1 tablespoon పెప్పర్, తర్వాత కొంచెం బెల్లం వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇది చాలా ఘాటుగా అనిపిస్తుంది అండ్ బెల్లం వేసాం కాబట్టి స్వీట్గా కూడా అనిపిస్తుంది. ఇది తాగి చూడండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కంపల్సరీ రిలీఫ్ ఇస్తుందండి. జలుబు దగ్గు ఏమన్నా ఉంటే నెక్స్ట్ రోజుకే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది 3 to 4 minutes బాగా బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసుకుని దీంట్లో ఒక నిమ్మకాయ జ్యూస్ని వేసుకుని తాగితే చాలా బాగుంటుందండి. ఈ 4 కషాయాలని ప్రిపేర్ చేశాం కదా, ఇది వారంలో రోజు విడిచి రోజు తాగండి. ఈ 4 కషాయాలని ప్రిపేర్ చేశాను కదా, దీన్ని కంపల్సరీ డైలీ తాగొద్దండి. రోజు విడిచి రోజు మాత్రమే తాగండి. ఇది డైలీ తాగడం వల్ల ఏంటంటే మనకి బాగా వేడి చేసే ప్రమాదం ఉంది. సో రోజు విడిచి రోజు తాగడం వల్ల మనమే కరోనా నుండి రక్షించుకోగలుగుతాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.